మనోహరి గదిలో ఉంటే గుడ్ మార్నింగ్ మనోహరి అంటూ బాగి వస్తుంది. బాగి చేతిలో ఒక ప్లేట్ ఉంటుంది. అందులో రోజ్ వాటర్ బాటిల్, 3 కప్పు గిన్నెలు ఉంటాయి. గుడ్ మార్నింగ్ బాగి, ఏంటి నీ చేతిలో గంధమా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, అందాన్ని పెంచే సుగంధం. ఇది నీ మొఖానికి రాసుకొని ఫేస్ ప్యాక్ పెట్టి 10 నిమిషాలు అయిన తర్వాత ముఖం వాష్ చేసుకొని ఆయనకి కనిపించు. నువ్వు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీ మొఖం అంతా కూడా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరిసిపోయే మొహంతో ఆయనకి కనిపించు. ఈ డే నీకు పడిపోతాడు అని బాగి చెప్తూ ఉంటే, మనోహరి చాలా చాలా సంతోషపడుతూ మెలికలు తిరిగిపోతూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక చెంబ రావటంతో, ఇదిగో యాదమ్మ, ఇదిగో మీ మేడం గారికి మొత్తం ఫేస్ ప్యాక్ వెయ్యి అని బాగి ఆ ప్లేట్‌ని యాదమ్మ చేతిలో పెడుతుంది. రా యాదమ్మ రా వెయ్ అని మనోహరి దగ్గర ఉండి యాదమ్మ చేత ముఖానికంతా కూడా ఫేస్ ప్యాక్ చేయించుకుంటుంది. అలా 10 నిమిషాల తర్వాత మనోహరి ఫేస్ కడుక్కుంటూ ఉంటుంది. అలా టవల్‌తో తుడుచుకొని, టవల్ తీసి అద్దంలో చూసుకోగానే మనోహరి ముఖం నల్లగా మాడిపోయి ఉంటుంది. సరిగ్గా అప్పుడే అంజు అక్కడికి వస్తుంది. నల్లగా మాడిపోయిన మనోహరి మొఖాన్ని చూసి దెయ్యం దెయ్యం అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉండడంతో, ఏమైందంటూ మిగతా పిల్లలందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక మనోహరి అయితే ముఖం చూపించకుండా చీర కొంగుని అడ్డు పెట్టుకొని ఉంటుంది. బాగి, అమర్ కూడా పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. ఏమైంది మనోహరి, ఎందుకు పిల్లలందరూ ఇలా కేకలు పెడుతున్నారు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అంజునే కాకుండా మిగతా ముగ్గురు పిల్లలు కూడా మనోహర్‌ని చూసి కేకలు పెడుతూ ఉంటారు. ఇక మనోహరి అమర్, బాగి రాతోడికి ముఖం చూపించకుండా పక్కకు తిరిగి నిల్చొని ఉంటుంది. ఏమైంది మనోహరి, వీళ్ళెందుకు ఇలా కేకలు పెట్టారు? ఇలా తిరుగు మనోహరి, తిరుగు, నీకే చెప్తున్నది అని అమర్ చెప్పటంతో, ఇక మనోహరి మెల్లగా చీర కొంగుని అడ్డు తీసేసి ఇలా కళ్ళు తిప్పి చూస్తూ ఉంటుంది. రాథోడ్, బాగి అయితే ఒక్కసారిగా మనోహర్‌ని చూసి జెర్సుకొని భయపడుతున్నట్లు నటిస్తూ ఉంటారు. అమర్ కూడా చాలా షాకింగ్‌గా మనోహర్‌ని చూస్తూ ఉంటారు. ఇలా బాగి చిట్ట చివరికి మనోహర్‌ని అయితే ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది.